సో ఈ ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది రెండు రకాలు. ఒకటి మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ ఒక్కటే తీయటం, రెండవది హిస్టరెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ తో పాటు యుటరస్ ను కూడా తీసేయటం. సో ఈ ప్రొసీజర్స్ అనేది ఏ విధంగా చేయొచ్చు అంటే, ఒకటి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే చిన్న హోల్ ప్రొసీజర్స్ అంటే కీ హోల్ ప్రొసీజర్స్ ద్వారా మనం ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రిమూవల్ చేయొచ్చు. సో దాన్నే మనం హిస్ట్రోస్కోపీ అంటాం. ఒకవేళ గర్భసంచి లోపల పొరలో ఉంది అంటే అది పైన నుంచి మనం చేయటానికి కుదరదు కాబట్టి గర్భసంచి లోపలికి చిన్న కెమెరా అనేది పంపించి ఆ హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా మనం ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేయొచ్చు. లేదు అది ఇన్నర్ లేయర్ లో లేదు అవుటర్ లేయర్ లో ఉంది అంటే మనం లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆ ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి మెయిన్ హోల్ నుంచి అది మనం తీయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది మయోమెక్టమీ అనేది మనం ఏదర్ లాప్రోస్కోపిక్ మెథడ్ గా వెళ్ళవచ్చు, లేదు అంటే ఓపెన్ మెథడ్ గా కూడా వెళ్ళవచ్చు. సో ఈ లాప్రోస్కోపీ మెథడ్ లేదంటే మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్స్ అండ్ ఓపెన్ మెథడ్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, యూజువల్ గా లాప్రోస్కోపీ గానీ కీ హోల్ ప్రొసీజర్స్ వల్ల గానీ రికవరీ అనేది త్వరగా ఉంటుంది అండ్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ గానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అదే విధంగా ఓపెన్ ప్రొసీజర్ కి వెళ్ళినట్టయితే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేటు, బ్లడ్ లాస్, అటువంటి ఫైబ్రాయిడ్స్ అనేవి ఓపెన్ గా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే రికవరీ టైం అనేది కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. సో అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద లాప్రోస్కోపిక్ అండ్ ఓపెన్ మెథడ్. సో మీకు ఫైబ్రాయిడ్ ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది, లొకేషన్ ఎక్కడ ఉంది, అసలు మీ ఫర్టిలిటీ అనేది కన్సిడర్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అసలు కేవలం ఫైబ్రాయిడ్ రిమూవల్ కే వెళ్ళాలా లేదు అంటే గర్భసంచి మొత్తాన్ని తీయాలా అన్నది మీ గైనకాలజిస్ట్ తో డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీజర్ కి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్.